తెరపైకి రావడంతో మొదట ఈ వార్తలపై అటు విష్ణుప్రియ గాని ఇటు జేడీ చక్రవర్తి గాని స్పందించలేదు గాని తాజాగా జేడీ చక్రవర్తి నటించిన గాయపడ్డ సింహం మూవీ మే 1న రిలీజ్ కానున్న సందర్భంగా అతను కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొనగా తన రెండో పెళ్లి వార్తల గురించి తను కూడా విన్నాడని, కానీ నిజానికి తనకి విష్ణుప్రియకి ఉన్న సంబంధం గురు శిష్యుల్లాంటిదని, ఏ టైంలోనైనా విష్ణుప్రియకి తను కాల్ చేస్తే ఆమె గురువు గారనే మాట్లాడుతుందని, అసలు ఆ అమ్మాయికి తనకి ఎఫ్ఐఆర్ ఉందనుకోవడం అంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పగా, అందుకు ఆ షో యాంకర్ చాలా మంది హీరోయిన్లు మా గురువు అని డైరెక్ట్ గా చెబుతూనే వారినే పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారని, అలాగే మీ సంబంధం కూడా ఉండబోతుందా అని అడగ్గా అందుకు జేడీ చక్రవర్తి స్పందిస్తూ గురువు అంటే విద్యని బోధించేవాడని, తానెప్పుడు విష్ణుప్రియని ఆ దృష్టితో చూడలేదని, ఆమె తనకి ఫిలాసఫికల్లో శిష్యురాలు మాత్రమేనని, ప్రొఫెషనల్ లైఫ్లో గానీ పర్సనల్ లైఫ్లో గానీ తనకి ఎటువంటి సంబంధం లేదని, అంతేకాకుండా ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ విషయం గురించి తానెప్పుడు ఆమెతో మాట్లాడలేదని